హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసానా. ఏం లేదు, అమెరికాలో కొత్తగా ఈస్టర్ జరిగింది సండే. ఇంకా సండే కదా అని ఈవెంట్ ఉంటే మా పాపను కూడా తీసుకెళ్ళిపోయాం. బాబో ఎంతమంది వచ్చారంటే 1000 మెంబర్స్ దాకా పైన ఉన్నారు. ఇంకా నా వెనకలో కూడా క్యూ ఉంది. ఇంకా నాకు జస్ట్ ఇండియాలో ఉన్నంత ఫీల్ వచ్చేసింది అనమాట, చాలా హ్యాపీగా. కానీ మన ఇండియన్స్ కూడా చాలా మంది వచ్చారు. ఒక అమ్మాయి మాత్రం ఇక్కడ ఈస్టర్ బన్నీ లాగా ఒక డ్రెస్ వేసుకొని అమ్మాయి బాగా డాన్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ పెట్టారు కదా ఈ ఎగ్స్ అన్నీ వచ్చేసి మనకి పిల్లలకి వాళ్ళు పిక్ చేసుకుని త్రో చేయాలన్నమాట. ఒక బాక్సెస్ పెట్టింటారు అక్కడ. ముందు అయితే ఇంకొక దగ్గరికి వెళ్ళినాము, అద్వియా క్రెడిట్ యూనియన్ అని వాళ్ళు ఇప్పుడు రివర్ పార్క్లో చేస్తున్నారు. మాయర్ రివర్ పార్కు, మాయర్ వాళ్ళు అనమాట. వీళ్ళు మాయర్ వాళ్ళు స్పాన్సర్స్. అదొకటి అద్వియా క్రెడిట్ యూనియన్ అమెరికాలో ఇది ఒక అడ్వైజ్ అనమాట. వాళ్ళు ఇలా స్పాన్సర్స్ పెట్టారు, పిల్లలకి కొంచెం ఫన్ యాక్టివిటీస్ పెట్టారనమాట. ఇప్పుడు ఈ ఎగ్స్ నేను చూపిస్తాను కదా, ఆ ఎగ్స్ అన్ని ఇప్పుడు పిల్లలన్నీ పిక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఇంకో దగ్గర అయితే ఈ ఎగ్స్ లోపల చాక్లెట్స్, మనీ, తర్వాత టాయ్స్ అన్నీ పెట్టినారు. ఇంకొకటి గోల్డెన్ ఎగ్ వస్తుంది అనమాట. ఈ గోల్డెన్ ఎగ్లో కొంచెం మనీ పెట్టింటారు. అది పిక్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం లక్కీ ఉన్నట్టు. అలా కాకుండా ఈసారి పిల్లలందరికీ ఒకేసారి కవర్లో వీళ్ళు ఇలా పెట్టారనమాట. ఇప్పుడు మా పాప చూపిస్తున్నాను కదా, ఈ స్టిక్కర్స్ ఇస్తే మా పాప ఈస్టర్ ఎగ్ చేసుకుంటుంది. అందుకే మీకు కూడా చూపిస్తున్నా. వాళ్ళ నాన్నకు ఒకటంటే, ఆమెకు ఒకటంటే, వాళ్ళ చెల్లికి ఒకటంటే ఇలా పిక్ చేసుకొని ఆమె స్టిక్కర్స్ చేస్తుంది అనమాట. వాళ్ళకు కూడా ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలా అని చెప్పి స్టిక్కర్స్ ఇచ్చారు. ఇంకా టాయ్స్ అన్నీ వీళ్ళు మామూలుగా అయితే ఎగ్స్లో పెట్టింటారు, టాయ్స్ చాక్లెట్స్ అన్నీ. అలా కాకుండా వీళ్ళు ఆల్రెడీ ఒక కవర్లో ప్యాక్ చేసేసారనమాట. చాక్లెట్స్, స్టిక్కర్స్ ఇవన్నీ ప్యాక్ చేసి వీళ్ళకి అన్ని వీళ్ళు ఎగ్స్ పిక్ చేసుకోవడం అన్నీ ఒక బాక్స్లోకి ఏజ్ చేసుకొని వీళ్ళకి జస్ట్ ఒక కవర్ ఇచ్చి పంపించేశారు. కానీ అదే బెస్ట్ అనమాట. నాకు ఇది వచ్చింది అనుకోకుండా అందరికీ సమానంగా ఇచ్చారనమాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాంట్లో ఈస్టర్ ఎగ్ చేసుకోమని స్టిక్కర్స్ అవి ఇస్తే మా పాప ఇలా చేసుకుంటుంది. వాళ్ళ చెల్లికి ఒకటి చేసింది, ఆమెకు ఒకటి అంటే, వాళ్ళ డాడీకి ఒకటి అంటది. వాళ్ళకి అలా ఈవెంట్స్ ఉంటే మాత్రం తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి ఇండియాలో ఫెస్టివల్స్ అన్నీ జరుగుతుంటాయి. ఇంక ఇక్కడ మాత్రం ఇలా జరిగితే అట్లీస్ట్ అమెరికన్స్ చూసినట్టే ఉంటుంది, ఇండియన్స్ చూసినట్టే ఉంటుంది. అందరూ వస్తారు కాబట్టి కొంచెం జనాలు చూస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇండియాలో ఉన్నంత ఫీల్ వస్తుంది అనమాట. లేకపోతే నాకు జనాలు చూడకపోతే నాకు పిచ్చి ఎక్కిపోతుంది అనమాట. నాలాగా మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకు మాత్రం జనాలు పక్కన చుట్టూ ఉండాలి. అందుకు ఈస్టర్ ఎగ్స్ చూపిస్తున్నాను చూడండి మీకు. ఇంకా అలా అని చెప్పి బకెట్లో వచ్చేసి చెల్లికి ఒకటి, ఈమె ఒకటి పిక్ చేసుకుని వచ్చింది. వాళ్ళ చెల్లి రాకపోయినా కూడా మా చెల్లి ఉందని చెప్పి ఇప్పించుకొని వచ్చేసింది. ఇలా వచ్చి వీళ్ళకి టాయ్స్ ఇచ్చారు, కొన్ని స్నిక్కర్స్, తర్వాత కిట్ క్యాట్, ఇవన్నీ కొన్ని టాయ్స్ వచ్చాయన్నమాట. అలా ఏదో ఈవెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకుండా తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి ఇక్కడ అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎవరైనా కాబట్టి ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటారు?